యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడుగా ఉండెను. ఇమ్మానుయేలు అనేటువంటి నామకరణ మన జీవితంలో జరిగి ఉండాలి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంచింది. అదే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక శిశువు పుడుతున్నాడు, ఒక కుమారుడు అనుగ్రహింపబడుతున్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆయనకి ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అని, సమాధానానికి అధిపతి అని పేరు పెట్టబడుతుంది. బిడ్డలారా, ఇమ్మానుయేలు తోడుగా ఉన్నాడు అని మనం చూసి, ఆయన బలవంతుడు, సమాధానం ఇచ్చేవాడు, శాంతి ఇచ్చేవాడు, అధిపతి, ఆలోచన చెప్పేవాడై ఉన్నవా దేవుడు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. నీకు ఆలోచన చెప్పేటువంటి వాడు, నీకు సమాధానం ఇచ్చేటువంటి వాడు, నీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు, శ్రమల గుండా ప్రయాణము చేయించిన నిన్ను శ్రమల నుంచి విడిపించేవాడు, కుచుతుముల నుంచి విడిపించేవాడు, ఇబ్బందుల నుంచి విడిపించేవాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడు వస్తున్నాడు అని చెప్పి ఇక్కడ వాగ్దానం చేసి, మన సువార్తల్లోకి మనం వచ్చి చూసినట్లయితే, ఆ మత్తయి సువార్తలో చెప్తా ఉంటాడు, కన్యక గర్భవతి అయి, కన్య అయిన మరియా గర్భవతి అయి ఆమె కుమారుని గని ఆయనకు యేసు అనే పేరు పెట్టబడెను. ఇమ్మానుయేలు తోడుగా ఉన్న దేవుడు అని పేరు పెట్టబడెను. యేసు క్రీస్తు అనే పేరు పెట్టబడెను. యేసు అనగా రక్షకుడు అని అర్థము. ఇక్కడ ఇమ్మానుయేలు తోడుగా ఉన్నాడు, ఇక్కడ రక్షకుడు ఉన్నాడు, ఇక్కడ అభిషేకించువాడు ఉన్నాడు. క్రీస్తు అనగా అభిషేకించువాడని మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, నీకు తోడై ఉన్న దేవుడు, నీకు రక్షకుడుగా ఉన్న దేవుడు, నీకు అభిషేకించే దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. నీ పాపముల నుంచి విడిపించి నిన్ను ఒక మనిషిగా చేసినటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇంత చక్కనైనటువంటి వివరణ కలిగి ఉన్నది, ఇంత చక్కనైనటువంటి వివరణ కలిగి మనకి వివరించబడి వివరణతో ఎంత మీనింగ్ఫుల్ గా క్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడం మనకి సరిగుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, ఎంతో మీనింగ్ తో దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఒక మీనింగ్ ఉన్నది, మీనింగ్ లేకుండా లేదు. అందుకే పరిశీలన చేస్తే, దేవుని యొక్క పుట్టికను మనం పరిశీలన చేస్తే, ఆ సిద్ధాంతాలు చాలా బాగుంటాయి, ఆ ఉద్దేశాలు చాలా బాగుంటాయి. ఆయన వచ్చిన ఉద్దేశం చాలా బాగుంటుంది, ఆయన మరణించిన ఉద్దేశం చాలా బాగుంటున్నది, ఆయన భూమి మీదకి రావడానికి గల కారణం చాలా బాగుంటున్నది. మనం ఆలోచించి చూసినట్లయితే, దాని గురించి మనం యోచన చేసినట్లయితే, మనిషికి కావలసినది ఏమి అవసరమో అవి దయచేసి అవి పట్టుకొని వచ్చి మనిషి ఇచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని పేరు నీకోసం ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడి లోకములకు వచ్చి నిన్ను ఎంతో ఆనందం లేని నీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చి, సంతోషం లేని నీ జీవితంలో సంతోషం ఇచ్చి, వేదనతో ప్రయాణం చేస్తున్నటువంటి నీ బ్రతుకుకు ఒక ఆదరణకర్తగా నిలబడి నీ ముందుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
అందుకే యేసుక్రీస్తు పండగను ఈ లోకమంతా కూడా చేసుకుంటది. ప్రపంచమంతటా చేసుకునే ఏకైక పండగ ఏదైనా ఉన్నదంటే ఏంటంటే అది ఒక క్రిస్మస్. ఒక క్రిస్మస్ మాత్రమే ప్రపంచమంతటా చేసుకునే పండగ. ప్రపంచములో ప్రతి నలుమూలలా ప్రతి జాతీయుడు ప్రతి మతస్థుడు చేసుకునే పండగ ఏదైనా ఉన్నదంటే ఒక క్రిస్మస్ మాత్రమే. ఒక క్రీస్తు పుట్టుకను మాత్రమే ప్రపంచమంతటా చేసుకునే పండగ. యేసుక్రీస్తు పుట్టడము ఒక మిరాకిల్ కనబడుతుంది మనకి. యేసుక్రీస్తు పెరగడం ఒక మిరాకిల్ కనబడుతుంది. యేసుక్రీస్తు పుట్టిక మనకి ఎంతో ఆదరణనిస్తుంది. యేసుక్రీస్తు పుట్టికతో ఎంతో మందికి మరి ఒక శక్తి వచ్చింది. అందుకే ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యము ఉండేవాడు. ఆయన మనకి ఇంకా అనేకమైనటువంటి మరి బాధల్లో ఉన్నటువంటి వ్యాధుల్లో ఉన్నటువంటి వారిని విడిపించువాడు అని చెప్పబడి ఉన్నాయి. వాక్యం చెప్తా ఉన్నది. అందుకే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని అన్నారు. మహా సంతోషకరమైన శుభవర్తమానము అని అన్నారు. అక్కడ మహా సంతోషాన్ని ఇచ్చే ప్రజలందరికీ ఇక్కడ ప్రపంచమంతటా చేసుకుంటున్నారు కదా. ఎందుకు ప్రపంచమంతటా మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని ఈ ప్రజలందరికీ ఆయన దయచేస్తున్నాడు, ప్రజలందరికీ కలగజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి సంతోషకరమైన శుభవర్తమానము. అత్యానందవర్తులయ్యారంట. ఏమయ్యారండి వాళ్ళు? ఏమన్నా యేసుక్రీస్తు పుట్టిక గురించి విని అత్యానందే అంతటగా వారు ఆనందపడేటువంటి మరి యొక్క జీవితముగా కనబడతా ఉన్నది. ఈ రోజు క్రీస్తు పుట్టిక మనిషికి ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజు క్రీస్తు పుట్టిక మనిషికి ఒక గొప్ప ఆదరణనిచ్చింది. ఈ రోజు క్రీస్తు పుట్టిక మనిషిని సంతోషపరిచింది. ఈ రోజు క్రీస్తు పుట్టిక మనిషి జీవితాన్ని మలచింది, పాపముల నుంచి విడిపించింది. ఈ రోజు క్రీస్తు పుట్టిక మనిషిని ఒక మనిషిలాగా చేసింది. మృగములాగా మారొద్దురా అని చెప్పి మనిషిలాగా చేసింది. అందుకే క్రీస్తు అనుసరిస్తున్న మనుషులు, బైబిల్ని అనుసరిస్తున్న మనుషులు మరి గొప్పగా మరి బ్రతకాలని ఆలోచించరు గాని వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని అనుకోరు గాని వారు ఎలా బ్రతకాలో అలాగే బ్రతకాలని అని అనుకుంటూ ఉంటారు. ఎవరికి హాని చేయాలనే ఆలోచన వారికి రాదు. ఎందుకు అంటే ఆ బైబిల్ వారికి నేర్పిస్తూ ఉన్నది, క్రీస్తు మాటలు వారికి నేర్పిస్తూ ఉన్నాయి. ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి ప్రేమ తత్వాన్ని నేర్పించి, ప్రేమ లక్షణాలను నేర్పించి, ప్రేమ గుణాలను నేర్పించి ఆయన తిరిగి వెళ్ళినట్లుగా మనకు తెలియచేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీకు దేవుడు ఏం నేర్పించడానికి వచ్చాడు? ప్రేమించడం నేర్పించాడు. మనుషుల పట్ల సద్గుణాన్ని నేర్పించాడు. మంచి గుణ లక్షణాలను నీకు నేర్పించాడు. అంతేనా? ఇంకేమన్నా నేర్పించాడా? ఈ రోజు శ్రీక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే నువ్వేమైనా పాడైపోతున్నావా? నువ్వేమైనా చెడిపోతున్నావా? నువ్వేమైనా చెడులోకి వెళ్తున్నావా? ప్రపంచమంతటా ఎందుకు ఆయన అనుసరిస్తూ ఉన్నారు? ఎందుకు ఆయన వెంబడిస్తూ ఉన్నారు? ఆయనతో ఎందుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు? ఆయన్ని ఎందుకు వెళ్తూ ఉన్నారనే ప్రశ్న నీలో వేసుకోవాలి. ఎందుకు, ఏం జరుగుతుంది అని నువ్వు ఆలోచిస్తూ చూసినట్లయితే దేవుని ప్రియమైనటువంటి వారులారా, మరి మొదట్లో ఉన్నవాడు ఆయనే, ఆదిలో ఉన్నవాడు ఆయనే, ఆది నుంచి ఇంతవరకు ఉన్నవాడు ఆయనే. మొదట్లో ఉన్నవాడు ఆయనే, నడపట్లో ఉన్నవాడు ఆయనే. నిన్ను నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉన్నదే, నేను సృష్టించినటువంటి ఒక శక్తి ఉన్నదే. ఆ శక్తి ఏదో నువ్వు తెలుసుకోవాలి, నువ్వు గమనించుకోవాలి. ఈరోజు నిన్నేదో ఒక శక్తి నడిపిస్తూ ఉన్నది. ఈ సృష్టి విశ్వములో నిన్ను నడిపించే ఒక శక్తి ఏదో ఉన్నది, ఒక ప్రభావం ఉన్నది. ఆయన ఒక క్రీస్తు రూపంలో వచ్చాడు నీ దగ్గరికి. చదువుకుంటున్న వారు ఎక్కువగా ఆలోచించాలి, ఏం జరుగుతుంది? ఎవరో విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నారు, ఎవరో ఈ యొక్క లోకమును నడిపిస్తూ ఉన్నారు, ఎవరో ఈ భూమిని మరి శాసించే వ్యక్తి ఉన్నారు. ఎవరు ఆయన? ఈ సృష్టిని చేసింది ఎవరు? ఈ సృష్టికి మూలకారుడు ఎవరు? ఆయన మరలా ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది?
సృష్టిని చేస్తున్నప్పుడు, మనిషిని చేస్తున్నప్పుడు ఆయన ఒక యెహోవాగా ఉండి మానవుడిని తయారు చేసుకొని ఆయన రూపంలో తయారు చేసుకొని ఎంతో సంతోషిద్దాం, ఆనందిద్దాం అని అనుకున్న సమయంలో మానవుడికి ఫ్రీడమ్ ఇచ్చి మానవుడు నీ ఇష్టం వచ్చినట్లు జీవించి లోకములో ఇదంతా నీదే అని చెప్పినప్పుడు మానవుడు సొంత కార్యములకు మరి అలవాటు పడి తన జీవితాన్ని ఆగం చేసుకుంటున్న సమయంలో మరలా నరకానికి పోకుండా దేవుడే మానవుడిగా దిగి రావాల్సి వచ్చింది. ఇదిగో నేను మానవుడిగా దిగి వెళ్ళి ఆ మానవుడిని నేను రక్షించాలి, లేకపోతే వాడు నరకమునకు పోతాడు, అంత పాపి అయిపోయాడు. కాబట్టి ఆ మానవుడిని నేను రక్షిస్తాను అని చెప్పి మరలా వచ్చాడు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన భూమి మీదకి వచ్చి మానవుడిని మరి రక్షించాడు, మరి ప్రేమించాడు, మరి ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మందికి మరి బాగు చూసుకున్నాడు. ఈ రోజు బాగు చూసుకునే మనుషులు అంటే చేదైపోతారు లోకానికి. ఈ రోజు బాగంటే మనుషులకు బాధేసేస్తుంది. మంచి వ్యక్తులను తొందరగా నమ్మలేరు. చెడుని నమ్మినట్లుగా, చెడుని అనుసరిస్తున్నట్లుగా, చెడుకి దగ్గరికి పరిగెత్తుతున్నట్లుగా మంచి దగ్గరికి రాలేకపోతున్నాం మనం. ఎందుకంటే ఆ సిద్ధాంతాలు చాలా కఠినంగా ఉంటాయి. మంచి సిద్ధాంతాలు చాలా కఠినంగా ఉంటాయి. మంచి మాటలు చాలా కఠినంగా ఉంటాయి. మేలు కోరిన వాడు, మేలు చేసేటువంటి వాడు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అంటాడు, నా యొద్దకు వస్తే నీ పాపపు అలవాట్లను విడిచిపెట్టి నువ్వు పాపము నుంచి విడుదల పొంది నువ్వు మంచిగా జీవించాలి అంటే, అయ్యో నేను దాన్ని వదలలేను, నిన్న వదులుకుంటాను కానీ అని చెప్పి దేవుని విడిచిపెట్టేటువంటి మనుషులు ఎక్కువగా ఉన్నారు. అందుకే చెడుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. చెడుని మనం ఎంకరేజ్ చేస్తాం, మంచిని మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాం. దేవుడి దగ్గర ఉండలేకపోతున్నాం, వెంబడలేకపోతున్నాం. అది చేయొద్దు అంటున్నారు, ఇది చేయొద్దు అంటున్నారు, అలగాలొద్దు అంటున్నారు, వెలగాలొద్దు అంటున్నారు అని చెప్పి మనము ఇబ్బంది పడిపోతున్నాం. మనలో మనమే దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా. కానీ ఒక్కసారి అనుసరించి చూస్తే, ఒక్కసారి ప్రయాణం చేసి చూస్తే, ఒక్కసారి ఆయన దగ్గర ఆయన ఆదరణ పొందుకోవడం నువ్వు స్టార్ట్ చేస్తే, ఆయన లోక రక్షకుడు వచ్చాడు, ఆయన ప్రేమను పెంచేవాడు వచ్చాడు. ఆలోచన చెప్పేవాడు, నీకు ఆలోచన లేదు, ఆలోచన చెప్పేవాడు వచ్చాడు. బలమైన దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నీకు శక్తిని ఇచ్చేవాడు వచ్చాడు, నీకు ఆదరణ ఇచ్చేవాడు వచ్చాడు, నిన్ను ప్రేమించేవాడు వచ్చాడు అని చెప్పి నువ్వు తెలుసుకుంటావు. దేవుని ప్రేమైనటువంటి బిడ్డ, నీకు ప్రేమను పెంచేవాడు కావాలి, నిన్ను ఆదరించేవాళ్ళు కావాలి, నిన్ను సంతోషపరిచే వాళ్ళు కావాలి. వాళ్ళు కావాలి అంటే క్రీస్తు నీకు మరి ఖచ్చితంగా కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.